సో కడపలో ఎవరు గెలుస్తారంటూ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో కడప ఎంపీకి సంబంధించి కూడా ఇటు షర్మిల పోటీ చేస్తుంటే అలాగే ఇటు అవినాష్ కూడా రంగంలో ఉన్నారు. సో ఇక్కడ పోటీ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి వాళ్ళ బలహాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ షర్మిల గారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందామా గురూజీ? ఓకే, ఒకసారి మన జానకిరామ్ని అడిగి షర్మిల అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది, అక్కడ గెలిచే ఆలోచనలు ఉన్నాయా లేకుంటే ప్రజలు పట్టం గట్ట అవకాశాలు ఉన్నాయా లేవంటారు? ఒకసారి జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. షర్మిల గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి షర్మిల గారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన యోగాలు కనిపిస్తున్నాయండి. ఆమె జాతకంలో అపజయాలు కూడా ఉన్నాయి, విజయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు మాత్రం కుటుంబ స్థానంలో అలాగే రాజకీయ రంగంలో అన్నిట్లో ఆమెకే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్ బాగుందండి. ప్రజెంట్ రాబోయే కాలం మాత్రం చాలా ఇబ్బందికరమైన యోగం ఉంది. అది సరిసమానమైన యోగంలో నడుస్తుంది, కానీ చివరి టైంలో మాత్రం త్రుటిలో మాత్రం విజయం చేజారే అవకాశం ఉందండి ఆమె జాతకంలో. చివరిగా లాస్ట్కి చేజారే అవకాశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కడప ఎంపీ అవినాష్ది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తను ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు, సో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో అవినాష్ది రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది జ్యోతిష్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అవినాష్ గారి రాజకీయ జీవితం అలాగే వారి జాతకం ఏ విధంగా ఉంది, సార్ గెలుస్తాడా లేదా అని చెప్పి కూడా మన జానకిరామ్ని అడుగుతారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, వారి రాజకీయ జీవితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది, కలిసి వచ్చే యోగం ఎలా ఉంది, యువత యోగ బలం ఎలా ఉంది చూడు అని వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ వనవాసం అనుభవించే అవకాశం ఉందండి వారి జాతకంలో అని మాత్రం కడప స్థానం నుంచి మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం రాజకీయ పరంగా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, కానీ మాత్రం ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, గెలిచే అవకాశం ఉంది, కానీ అతి కష్టం మీద గెలిచే అవకాశం ఉందండి. ఇదివరకంటే ఇప్పుడు చాలా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. గట్టి పోటీ ఎదురైనా చివరి టైంలో మాత్రం గట్టెక్కే అవకాశం ఉందండి అవినాష్ రెడ్డి గారి జ్యోతిష బలంలో. ఓకే, సో ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్న కడప ఎంపీ స్థానం సంబంధించి కూడా షర్మిల గట్టి పోటీ ఇస్తుంది, కానీ చివరిలో మళ్ళీ అక్కడ అవినాషే గెలిచే యోచనలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా గురూజీ మనతో చెప్పడం చూస్తున్నాము. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఒక కుప్పం అనే చెప్పొచ్చు. ఈసారి ఎట్లయినా సరే కుప్పంలో ఓడగొట్టాలంటే కూడా ఇక్కడ వైసీపీ పార్టీ అధినేత చాలామంది చెప్తూ ఉంటే, జగన్ గారు చెప్తూ ఉంటే, కానీ ఈసారి మళ్ళీ కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటూ కూడా టీడీపీ నారా చంద్రబాబు అక్కడ మళ్ళీ గెలుస్తామని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. సో అక్కడ పబ్లిక్ టాక్ పక్కన పెడితే సో కొంచెం డిఫరెంట్గా కూడా మనం గారి జ్యోతిష్యం చూద్దాం. అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు గెలిచే యోచనలు ఉన్నాయా లేకుంటే లేవా, ఎక్కడ ఎవరు గెలిచే యోచనలు ఉన్నాయి కూడా మనతో పాటు గురూజీ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే గురూజీ. నమస్కారం. సో అక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థిగా అంటే కూటమి అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కె భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు, ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనం వైసీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి కె భరత్ గారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కె భరత్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశ యోగ బలం కలిసి వస్తా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలో చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చూసిన వారు రాజకీయ పరంగా అలాగే ప్రజల పరంగా అలాగే మాత్రం నియోజక పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ దిగుకునే అవకాశం ఉంది, కానీ చివరి టైంలో కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో చివరిగా అపజయం చివరి టైంలో కొంచెం అటు ఇటు అవకాశాలు ఉన్నాయంట. సో ఒకసారి ఇప్పుడు టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారి జాతకం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. సో ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్.
వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది సావరి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురైతూనే ఉంటాయండి. అధికార పక్షం నుంచి పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఓకే, సో కుప్పం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం సో అడుగున అడ్డంకులు ఉంటాయి, కానీ సో మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారు. ఎందుకంటే జాతకం ప్రకారం చూసుకుంటే కూడా మళ్ళీ గెలవబోతున్నారు అంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూస్తున్నాం. ఆ విజయవాడ పార్లమెంట్ ఏరియా గురించి మాట్లాడదాం. అక్కడ ఉన్న ఆ అభ్యర్థుల బలగాలు ఏ విధంగా ఉన్నాయి, సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతకం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఆ విజయవాడ నుంచి చూసుకున్నట్టయితే వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఆ టీడీపీ కూటమి నుంచి కూడా మనము చూసుకున్నట్టయితే కూడా కేసినేని చిన్ని అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో ఇద్దరిట్లో వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా గెలవబోతున్నారు, సో వాళ్ళు గెలుస్తారా లేదా అని చెప్పి కూడా వాళ్ళ జాతక ప్రకారం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ముందుగా మనం విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ కేసినేని నాని రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి మాతో చెప్పే ప్రయత్నం చేస్తారా? విజయవాడ తరపు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న కేసినేని గారి నాన్నగారి జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. కేసినేని నాన్నగారి జ్యోతిష జాతకంలో చూడాలంటే మాత్రం సీతాదేవత వచ్చిందండి, ఆంజనేయ స్వామి వచ్చిండు వారి పేరు మీద, అంగుళికం ఇస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు అని కేసినేని నాన్నగారి జ్యోతిష బలంలో మాత్రం విజయం వరించే అవకాశం ఉంది. కానీ చాలా వరకు మాత్రం పోటీ ఎదురయ్యే అవకాశం ఉందండి. చివరి వరకు మాత్రం వారికి మాత్రం అడుగడుగున ఆటంకాలు వస్తాయి, కానీ గెలిచే అవకాశం అయితే ఉందండి వారి జాతక బలంలో. ఓకే, సో ఇప్పుడు గెలిచే అడ్డంకులు వస్తే గానీ గెలుస్తాడు అని చెప్పి, గెలిచే యోచనలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. రైట్, మనం కేసినేని నానిది చూసినాము. సో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి అభ్యర్థిగా ఉన్న కేసినేని చిన్ని రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, సో వాళ్ళ జాతక ప్రకారం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ కేసినేని చిన్ని రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒక జాతక పరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు ఒకసారి. జాడ తరపు నుంచి కేసినేని చిన్ని గారి జ్యోతిష బలం ఎలా ఉంది, పార్లమెంటు అభ్యర్థి తరపు నుంచి పోటీ చేస్తున్నా కేసినేని చిన్ని గారి జ్యోతిష బలం, కూటమి తరపు పోటీ చేస్తున్న జాతకం జ్యోతిష బలం చూడు జానకిరామ్. కేసినేని చిన్ని గారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఉంటుందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వారి జాతక బలంలో కుటుంబ యోగంలో కావచ్చు, రాజకీయ యోగంలో కావచ్చు, నియోజక యోగంలో కావచ్చు కలిసి వస్తుంది. కానీ చివరి టైంలో మాత్రం వారి జాతకంలో మాత్రం 90% కలిసి వస్తుందండి. ఒక 10%లో మాత్రం ఓడిపోయే అవకాశం ఉందండి వారి జాతకంలో. ఓకే, సో అంటే కేసినేని నానికి అలాగే కేసినేని చిన్ని మధ్యలో గట్టి పోటీ ఉంటుంది. ఒక 10% ఓడిపోయే అవకాశం ఉంది. ఓకే, సో అంటే విజయవాడ ఎంపీ ఏరియాకి సంబంధించి కూడా కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని వాళ్ళ అభ్యర్థులుగా ఉన్నారు. సో వారి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో మనం అయితే గురూజీ గారితో తెలుసుకున్నాం. కానీ అక్కడ కేసినేని చిన్ని కన్నా కేసినేని నాని మళ్ళీ అక్కడ గెలుస్తాడు అంటూ కూడా 10% ఓటింగ్తో కూడా గెలుస్తాడు అంటూ కూడా మనతో పాటు గురూజీ చెప్తున్నారు.